వరికి వర్షాభావం దెబ్బ. తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కురిసే పరిస్థితి లేదు. వరి నాట్లు కూడా ఇప్పటి వరకు చాలా తక్కువగా పడ్డాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సగానికి సగం పడిపోయినాయి. ఇంకా వర్షాలు కురిసే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయితే వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అయితే అన్ని రకాల పంట విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి వరి నాట్లు చాలా తక్కువగా పడ్డాయి. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు చాలా తక్కువగా కురిసే అవకాశం ఉంది. ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు చాలా తగ్గిపోయాయి. కాబట్టి కాలువలలో నీళ్ళు కూడా వస్తాయో రావో తెలియదు. రైతులు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని పంటలు సాగు చేసుకోవాలి. ప్రత్యామ్నాయ పంటలు వేస్తే కూడా బాగుంటుంది. భూములు కూడా కొంచెం మంచిగా తయారవుతాయి, పంటలు కూడా బాగా వస్తాయి ప్రత్యామ్నాయ పంటలు వేయడం వల్ల. కాబట్టి రైతులు ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని పంటలు సాగు చేసుకోవాలి. ఇంకా ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయంటే ఎల్నినో గురించి మాట్లాడవు. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు నీళ్లను దోచుకెళ్ళిండు, ప్రాజెక్టులో ఉన్న నీళ్ళల్లా దోచుకెళ్ళిండు. రేవంత్ రెడ్డి ఇచ్చేసిండు, సహకరిస్తున్నాడు దానికి. కాబట్టి నీళ్ళు మొత్తం ఏపీకి తరలిపోతున్నందుకు మనకు నీళ్ళు వస్తలేవని దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ గమనించండి. కేవలం ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాలు తక్కువ, నదుల్లో నీళ్ళు తక్కువ, ప్రాజెక్టులో నీళ్ళు తక్కువ. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పంటలు వేసుకోవాలని కోరుతున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.